తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేశామని రానున్న రోజుల్లో కూడా మరిన్ని సేవలు అందిస్తామని తెదేపా ఇన్ఛార్జ్ అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. రంజాన్ సందర్భంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 5 మండలాల పరిధిలోని మైనార్టీలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా వేలాది మంది ముస్లిం మైనార్టీలు సురేంద్రబాబు నివాసంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అభివృద్ధి, సంక్షేమం అమలు కావాలంటే తెలుగుదేశం పార్టీని బలపరచాలని సురేంద్రబాబు మైనార్టీలను కోరారు. తెలుగుదేశం పార్టీకి మేము అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముస్లింలు వేలాది మంది తరలి రావడంతో సురేంద్రబాబు నివాసం కిటకిటలాడింది. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి సురేంద్రబాబు విజయం సాధించాలని దీవించారు. రంజాన్ మాస శుక్రవారం మొదటి శుక్రవారం. ఎందుకంటే నాకు మొదటి నుంచి రంజాన్ మాసంలో ఇలా చేయడం నా సాంప్రదాయం. మేము పద్ధతిగా ఎప్పుడు కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడు చేసినా కూడా రంజాన్ మాసంలో ఏదో ఒకటి చేయగలిగితే మా కంపెనీ కూడా ఇన్ని సంవత్సరాలు గ్రో అయింది. ఇప్పుడు కూడా ఈ రంజాన్ మాసంలో రాజకీయంగా ప్రవేశం చేసి నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ కంటెస్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా కూడా వీళ్ళ ఆశీర్వాదాలన్నీ కూడా ఈ నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పనులన్నీ బాగా చేయించుకునేటువంటి ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు అల్లాని ప్రార్థిస్తారు. అల్లా ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి కూడా అవసరం. ఆ దాంట్లో దీవెనగానే ఈరోజు మేమందరం కూడా నేను ఈరోజు వాళ్ళకందరికీ మనం రంజాన్ పండుగ సందర్భంగా ఇది ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్తార్ విందు ఇవ్వడం జరుగుతుంది. నిజంగా వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా సంతృప్తికరంగా వాళ్ళు ఎప్పుడైతే మనల్ని ఆశీర్వదిస్తారో ఖచ్చితంగా మన నియోజకవర్గంగానే ఇదన్నీ కూడా ఉంటాయి. అలాగే ముందు కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఇది ఇచ్చారు రంజాన్ తోఫా అలాంటిది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాంట్లో అలాంటివి ఏమి కూడా ఉన్నట్లేదు, అన్నీ తీసేసినట్టున్నారు. రంజాన్ తోఫా అలాంటివి రాబోయే కాలంలో కూడా రంజాన్ తోఫా ఉంటుంది. ఎందుకంటే ముస్లిమ్స్లో చాలామంది బీదవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడైతే మనస్తృప్తిగా ఆశీర్వదిస్తారో మనకి మంచి జరుగుతుంది. నాకే కాదు, ఎవరైనా కానీ వాళ్ళ దీంట్లో కూడా రాసింటారు. ఖురాన్లో కూడా ఏదైతే చేస్తారో అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రతి సంవత్సరం మా కంపెనీలో కూడా ప్రతి రంజాన్ కూడా మేము వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని పేదవాళ్ళకి అందరికీ కూడా చీరలు పంచేవాళ్ళం. ఈరోజు ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ కూడా రాబోయే కాలంలో మరి బిజీ అయిపోతాం ఎన్నికల వేళలో. కాబట్టి ఈరోజు అయితే కొంత వీళ్ళకి సమయం ఉంటుంది కాబట్టి ఈరోజు వచ్చి ఇవ్వమని జరిగింది. అందరూ ఇఫ్తార్ విందులో పాల్గొని మమ్మల్ని అందరినీ కూడా సంతృప్తి వచ్చి వాళ్ళందరూ కూడా సంతృప్తికరంగా ఉంటారని ఆశిస్తున్నారు. ఎంతమంది పాల్గొన్నారు సార్? ఒక 5,000 నుంచి 6,000 మంది దాకా పాల్గొంటున్నారు. అన్ని మండలాల నుంచి వస్తున్నారు. అన్ని మండలాల నుంచి కూడా వచ్చారు. కుందుర్పి కావచ్చు, కమ్ముదూరు కావచ్చు, చిట్టూరు కావచ్చు, బ్రహ్మసముద్రం కావచ్చు, కళ్యాణదుర్గం రూరల్ కావచ్చు, కళ్యాణదుర్గం పట్టణం కావచ్చు, అన్ని చోట్ల నుంచి చాలామంది అందరూ కూడా వచ్చారు. వాళ్ళకి మంచి ఏర్పాట్లు కూడా చేశాం. ఎందుకంటే రోజా ఇచ్చే టైంకి వాళ్ళు ఎంతో ఆకలితో ఖచ్చితంగా ఉదయం నుంచి కూడా ఆకలితో ఉంటారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని అన్ని ఏర్పాట్లు మంచిగా